వీర వెంకట పద్మావతి కళ్యాణం ఆయన చేయించాలనుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కళ్యాణం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కాకినాడలో కార్తీక మాసం నెల రోజులు శ్రీపీఠం దగ్గర జరిగిన మహాశక్తి యాగం వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చి లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. నేను కూడా ఈ పూజలు ఎండింగ్లో అయితే వెళ్ళాను. ఇంకా 1 డే ఉందనగా వెళ్ళానండి, అమావాస్య ముందు రోజు అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చిన తర్వాత వెంటనే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు వీలు పడలేదు. ఆల్రెడీ చాలామందికి తెలిసిందేనండి, కాకినాడలో శ్రీపీఠం దగ్గర కార్తీక మాసం నెల రోజులు కూడా రోజుకి 3 సార్లు లలితా సహస్ర పారాయణం చేయించారండి. లలితా సహస్ర పారాయణం చేస్తూ కుంకుమ పూజలు అయితే మహిళల చేత చేయించారు. అది కూడా రోజుకి 30,000 మంది పైనే మహిళలైతే ఈ కుంకుమ పూజలో పాల్గొన్నారండి. అలా కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతిరోజు రోజుకి 3 సార్లు లలితా పారాయణం చదువుతూ కుంకుమ పూజ అయితే చేశారండి. అలా కోటి కుంకుమర్చన అయితే 28 రోజుల్లో పూర్తయిందంట. అంటే మేము వెళ్ళిన రోజుని అక్కడ గురువుగారు అయితే చెప్పారండి, ఈ రోజుతో కోటి కుంకుమర్చన పూర్తి చేసుకున్నాము, ఇంకా ఎక్స్ట్రా కూడా జరిగింది అనేసి. ఇంకా 2 డేస్ ముందే ఈ కోటి కుంకుమర్చన అయితే జరిగిందండి. చూసారు కదా, ఈయనే గురువుగారండి, శ్రీపీఠం గురువుగారు. ఈయనే ఇక్కడ కోటి కుంకుమర్చన అన్న కార్యక్రమాన్ని శ్రీ మహాశక్తి యాగం అనే ఒక సంకల్పం ద్వారా కోటి కుంకుమర్చన ప్రారంభించారండి. అంతేకాదండి, ఇక్కడ మార్నింగ్ వచ్చిన మహిళలకు టిఫిన్లు, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ మళ్ళీ టిఫిన్ వరకు కూడా మొత్తం అన్నీ కూడా వీళ్ళే చూసుకున్నారండి. ఈ గురువు గారు స్వయంగా ఈయన చేతుల మీదుగా వంటలు అయితే చేసేవారంటండి. అంతేకాదండి, అక్కడ పూజల వరకు పూజలు చూసుకుంటూ మధ్య మధ్యలో వచ్చి వంటశాలలో ఏం జరుగుతున్నాయో చూసుకుంటూ వచ్చిన వాళ్ళకి లేదనుకుంటూ అన్న ప్రసాదాలు అయితే పెట్టేవారంటండి. చూసారు కదా, గురువుగారు ఇంచేపు అక్కడ పూజలు చేశారు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు వంటశాలలో మొత్తం అన్నీ చూస్తున్నారండి. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆడ మగాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇలా ప్లేట్లో కుంకుమ వేసి అయితే ఇచ్చారండి. లలితా పారాయణం చదవటం వచ్చిన వాళ్ళు చదువుతూ, అక్కడ యాద పండితులు చదువుతుంటే రాని వాళ్ళు ఇంటూ ఓం శ్రీ మాత్రే నమః అంటూ ఇలా కుంకుమ పూజ అయితే అదే ప్లేట్లో ఒక పక్కకైతే చెయ్యాలండి. అలా చూసారు కదా, ఎంతమంది మహిళలోనండి, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అని తేడా లేకుండా ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ కుంకాన్ని అయితే పూజ చేస్తున్నాం కదా. మార్నింగ్ 9 కాడి నుంచి కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేసేవారంటండి. 9 నుంచి 11 వరకు కూడా ఈ కుంకుమ పూజ అయితే జరిగేది. అంటే లలిత పారాయణం 3 సార్లు అయితే చదివేవారంట. చూసారు కదండి, ఇది బయట వరకునేనండి. అంటే 30,000 మంది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సారీసు అలాగే ఒక కార్డు అయితే ఇచ్చారంటండి. వాళ్ళకి ఒక అంచనా కదా, రోజుకు 30,000 మంది మహిళలతో ఖచ్చితంగా ఈ కుంకుమర్చన అన్నది చేయించాలి కదండి. అంటే కోటి కుంకుమర్చన పూర్తి అవ్వాలి కదా. ఇలా ప్రతిరోజు కూడా 3 సార్లు లలిత చదవటం పూర్తయిన తర్వాత ఆ కుంకాన్ని అంతా కూడా ఇలా తీసుకుంటున్నారండి ఇక్కడ ఉన్న సేవకులు. అదంతా కూడా రాసుల్లో అయితే అమ్మవారి దగ్గర పోసారు. అది కూడా నేను వీడియో షూట్ చేశాను. అలాగే వంటశాలలో చూసారు కదా, రోజుకి 40,000-50 వేల మందికి వంటలు అయితే జరుగుతున్నాయి అంటండి. అసలు అమ్మదై లేకపోతే ఏదీ లేనట్టే. మామూలు ఒక్కరోజు చేయాలంటేనే కష్టమండి. అలా కార్తీక మాసం నెల రోజులు కూడా వచ్చిన వారికి లేదనకుండా అన్నప్రసాదాలు అయితే పెట్టారండి. చూసారు కదా, వీళ్ళ అంచనా ప్రకారం ఇక్కడ ఒక పెద్ద గుడం అయితే వేశారండి. ఇందులో 30,000 మంది మహిళలు కూర్చునేలా వచ్చిన ప్రతి మహిళకి, అంటే 30,000 మందికి 30,000 రెడ్ సారీస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ రోజు స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ సారీస్ తీసుకుని అలాగే శ్రీచక్రం ఉన్న ప్లేట్లు అయితే ఇచ్చారండి. ప్రతిరోజు కూడా అదే ప్లేట్లో కుంకుమ పూజ అయితే చెయ్యాలి. అంటే 30,000 మంది మహిళలకి ఇలా ప్రత్యేకించి ఒక కార్డు కూడా ఇచ్చారండి.
ఆ కార్డ్ స్కాన్ చేసుకుని లోపలికైతే ఎంట్రీ అవ్వాలి. అంటే వాళ్ళకి రోజుకి ఎన్ని వేల మంది వచ్చారో తెలియాలి కదండీ. అంటే ఇది చిన్న ఆడతా పాడతా చేసేది కాదు. కోటి కుంకుమార్చన అంటే ఎక్కడ తేడా రాకుండా జరగాలి కదండీ. చూసారు కదా, శ్రీపీఠం అనేసి ఇలా ఒక కార్డ్ అయితే ఇచ్చారు. మహాశక్తి యాగం 2023 అనేసి ఈ వెనకాల స్కానర్ ఉంది కదా, దీని మీద స్కాన్ చేసుకుని వాళ్ళు లోనికి ఎంట్రీ అవ్వాలంటండి ప్రతిరోజు కూడాని. ఇలా ఎంట్రీ అయిన వాళ్ళు 27 రోజులు మానకుండా కుంకుమ పూజలో పాల్గొన్న తరువాత వాళ్ళకి శ్రీచక్రం ఉన్న ప్లేటు, ఇక్కడ పూజ చేసిన కుంకుమ అయితే ఇస్తామని చెప్పారంటండి. 27 రోజులు కూడా ఇలా ఖచ్చితంగా వీలైనంత వరకు కుంకుమ పూజలో పాల్గొనాలండి. అలా స్కాన్ చేయటం వల్ల వాళ్ళకి రోజుకి ఎన్ని వేల మంది మహిళలు వచ్చి ఈ పూజలో పాల్గొన్నారో వాళ్ళకి ఒక అంచనా అయితే వస్తుంది కదండి. ఇలా ఈ స్కాన్ 30,000 మందికి ఇదైతే కార్డు ఇచ్చారండి. ఇది కాకుండా బయట కూర్చున్నాం కదా మేము ఫస్ట్ అయితే, అలా వచ్చే మహిళలే రోజుకి 20-30 వేల మంది ఉండేవారంటండి. అంటే స్టార్టింగ్లో అందరికీ తెలియదు కదా అండి, కాకినాడ చుట్టుపక్కల గ్రామాల వారికేనే తెలుసు. తరువాత జిల్లాల వారీగా కూడా బస్సులు పెట్టుకుని ఇక్కడికి వచ్చి కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలు ఎన్నో వేల మంది ఉన్నారంటండి. ఇది అసలు మామూలు విషయం కాదండి. కోటి కుంకుమార్చన ఇంతమంది మహిళలు ఒకే చోటండి, వేల సంఖ్యలో మహిళల చేత ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు చీరలు కట్టుకుని కుంకుమ చూసారు కదా, అక్కడ రాసుల్లా పోస్తుంది. దూరంగా టీవీల్లో అయితే కనిపిస్తుంది కదండి. ఇలా ఎక్కడికక్కడ పెద్ద పెద్ద టీవీలు అయితే పెట్టారండి. అంటే బయటనున్న మహిళలకి, లోపల కూడా దూరంగా ఉన్న వాళ్ళకి అమ్మవారికి జరిగే అభిషేకాలు కానీ పూజలు కానీ కనిపించవు కదండి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎక్కడ తోపుళ్ళాట అన్నది లేకుండా ఎక్కడికక్కడ ఇలా టీవీల్లో కనిపించేలా చాలా బాగా లైవ్ కూడా ఇచ్చేవారంటండి. కార్తీక మాసం నెల రోజులు ఇక్కడ జరిగేవన్నీ లైవ్ ఇచ్చారు. చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఇక్కడ జరిగే పూజలు అన్నీ కూడా పోస్ట్ చేశారంటండి. కానీ కార్తీక మాసంలో మా ఇంట్లో నా వరకు నా పూజలు, నా వీడియోస్ వరకునే తప్ప వేరే వాళ్ళ ఛానల్ అయితే చూడలేదండి. నార్మల్ రోజుల్లో అయితే ఏముంది, కాసేపు యూట్యూబ్ ఆన్ చేసి వేరే వాళ్ళు ఏం పెట్టారు, వేరే వాళ్ళ ఛానల్లో ఏం పెట్టారు, అవి ఇవి ఏం పోస్ట్ చేశారనేవి చూస్తూ ఉంటాం కదా. అలా చూసినప్పటికీ కూడా తెలిసినేమోనండి. ఇంకా అసలు కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి కూడా నేను అసలు వేరే ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడలేదు. ఏయో 4-5 మా ఫ్రెండ్స్ ఛానళ్ళు ఉంటే వాళ్ళే చూడటం తప్ప ఇంకా మిగతా ఏమీ చూడక నాకైతే ఇక్కడ ఇలా జరుగుతుందని తెలియదండి. ఇంకా లాస్ట్లో మా ఆడపడుచు అయితే ఫోన్ చేసి చెప్పారు, ఇలా కాకినాడలో ఇలా జరుగుతున్నాయంట, అదేంటి యూట్యూబ్లో చూడు అనేసి. అప్పుడు కూడా ఇంకా నాకు టైం లేక నేను చూడలేదండి. సర్లే, నేను ఇంకా పూజలు ఉన్నాయండి, త్రిమూర్తుల పూజ గట్ట అవ్వలేదు. ఇంకా లాస్ట్ రోజు అయితే వెళ్దాం, మరి ఇంకా ఎల్లుండితో లాస్ట్ అంటున్నారు కాబట్టి అప్పుడైనా నేను కుదుర్చుకు అయితే వస్తాను అనేసి. నెక్స్ట్ ఇలాంటివి ఏమైనా ఉంటే మా ఫ్రెండ్ కూడా చెప్పుద్దండి. ఇదేంటి తనతో ఫోన్ మాట్లాడినా తన కాకినాడలో ఇలా జరుగుతున్నాయి అని చెప్పలేదు ఏంటి అనేసి తను అడిగితే, తను కూడా నేనైతే చూడలేదు, ఈ మధ్య పూజలు గుళ్ళకి వెళ్తాం అలా సరిపోతుంది కదా, యూట్యూబ్ అయితే చూడలేదు, కానీ మొన్న ఎవరో కానీ అన్నారు చీరలు ఏదో పంచారు ఏదో చెప్తున్నారు అనేసి. అప్పుడు తను చూసిందంటండి. తను చూసి వెళ్ళాలి ఖచ్చితంగా, మనం మన చుట్టుపక్కల జరిగే వాటికి మనం వెళ్ళకపోతే ఎలాగా, అసలు ఇలాంటి పూజలు చూడాలి అనేసి తను కూడా అందండి. అప్పుడు కూడా నేను యూట్యూబ్లో చూడలేదు చెప్పకపోతే. ఇంకా మా ఆడబడుచు తను పట్టుదలతో మేమైతే వెళ్ళామండి. ఇంక వెళ్ళిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూసారు కదండి ఎన్ని వేల మంది మహిళలు ఉన్నారో ఇక్కడ. అసలు ఇంతమంది మహిళలు అమ్మకి ఇష్టమైన ఎరుపు రంగు చీరలు కట్టుకుని ఆ కుంకుమ పూజల్లో పాల్గొని మన చేతితో చిటుకుడు కుంకుమైన ఆ కోటి కుంకుమార్చనలో కలాలి అన్న సంకల్పం ఉంది కాబట్టి అమ్మ రప్పించుకుందేమో అనిపించిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేము వెళ్ళింది కార్తీక సోమవారం 4వ వారం అనుకుంటాను, లాస్ట్ వారం వెళ్ళామండి. ఆ రోజు శివయ్యకి అక్కడ అమ్మవారికి అభిషేకం అయితే చేస్తున్నారు. చూసారు కదండి, అభిషేకం అంతా కూడా అక్కడ ఉన్న టీవీల్లో అయితే వస్తుంది. అలాగే ఆ గురువు గారు అయితే ఈ 30 రోజులు కూడా దీక్షలో ఉండి ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ లిక్విడ్సే తీసుకునేవారంటండి. అలా వంటకాల్లో వంటలు చేస్తూ అక్కడ చూసుకుంటూ ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా అక్కడ జరిగే కార్యక్రమాల గురించి వివరిస్తూ, ఇంకా ఆయనకు అంత ఓపిక, అంత శక్తి, ఇంత పెద్ద సంకల్పాన్ని తలపెట్టే అంత ఇది అమ్మ తోడు లేకపోతే ఆయన చేయలేరండి.
కానీ ఒక్కరోజు వెళ్ళినందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అక్కడ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళిన వాళ్ళు, ఇంకా వాళ్ళ ఆనందం, వాళ్ళు ఇన్ని రోజులు మిస్ అయ్యారు అమ్మ దగ్గరలో ఉండి, ఇలాంటిది ఒక్కరోజైనా వచ్చి చూడాలి, పోన్లే ఇప్పుడైనా చూసారని. కానీ మిగతా వాళ్ళని అడుగుతుంటే తెలుసా అండి, వేరే జిల్లాలు, నిజంగా వేరే ఊళ్ళు, ఎక్కడెక్కడి నుంచో బస్సుల మీద, ట్రైన్ల మీద వచ్చామని చెప్తే దగ్గరలో ఉండి మనం ఇప్పుడు వరకు వెళ్ళలేకపోయామా అనిపించిందండి. నిజంగా చాలా గ్రేట్ అండి. ఇలాంటివి మనం జనంలో చూడలేము. ఎందుకంటే కోటి కుంకుమార్చనన్న ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఉత్తుత్తే తలపెట్టేసేవి కాదు కదండీ! ఇలాంటివన్నీ కూడా సర్లే లాస్ట్‌లో అయినా వచ్చాము. అది కూడా కార్తీక సోమవారం రోజు స్వామివారి అభిషేకం ఇవన్నీ కూడా దర్శించుకున్నామని చాలా హ్యాపీగా అనిపించిందండి. అభిషేకం కూడా చాలా బాగా చేశారండి. స్వామి అమ్మవార్లకి అభిషేకం అయిన తర్వాత ఒక్కొక్క రకమైన పూలమాలలతో ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క రకంగా అయితే అలంకరించి హారతులైతే ఇచ్చారండి. చూసే కొలది చూడాలనిపించేలా చేశారు అభిషేకం కూడాని. ఇంకా ఇందులో వచ్చేసి దూరం నుంచి షూట్ చేశాను కదండీ! అంత క్లారిటీగా అయితే లేదు. చూసారు కదా ఎంతమంది మహిళలు ఉన్నారో, ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు వచ్చి ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారంటండి.
అభిషేకం అయితే పూర్తయిందండి. మేమైతే భోజనానికి అయితే వెళ్తున్నాము. 1:30 అలా అయింది టైం వచ్చేసి. ఇన్ని వేల మందికి ఒకే చోట ఒకేసారి భోజనాలంటే ఏం జరుగుద్దో ఏంటో ఆ తలతొక్కుడి కింద అయిపోద్దేమో అనుకున్నామండి ఫస్ట్ మేము లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు. కానీ ఆ బయట చూసాక షాక్ అయిపోయామండి. అసలు ఇంకా ఎన్ని కౌంటర్లు పెట్టారోనండి. 1 నుంచి 10 వరకు భోజనాలు, 11 నుంచి 13 వరకు టిఫిన్స్ తినే వాళ్ళకి టిఫిన్స్ కౌంటర్. అసలు ఎక్కడ నుంచునే పని లేకుండా చూసారు కదండి. లోపడేంటి బయటేంటి ఎన్ని వేల మంది ఉన్నామండి. అయినా కూడా చూడండి కౌంటర్లు అన్నీ కూడా ఎంత ఫ్రీగా ఖాళీగా ఉన్నాయో. ఈ గ్రీన్ శారీస్ వాళ్ళందరూ కూడా సేవకులు అంటండి ఇక్కడ. అలాగే రెడ్ శారీస్ వాళ్ళు లోపల ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ కుంకుమ పూజలో పాల్గొనే వాళ్ళు. అంటే ఈ గ్రీన్ శారీస్ వాళ్ళు కూడా సేవ చేస్తూనే ఒక ప్లేట్లో కుంకుమ తీసుకుని వీళ్ళు పూజ అయితే చేశారండి. చూసారు కదా, ఇక్కడ భోజనాలు అయితే వడ్డన చేస్తున్నారు కదా. అలా భోజనాలు కూడా నార్మల్గా ఏదో ఇన్ని వేల మందికి కదా అన్నట్టుగా నార్మల్గా సాంబారు రైసు అని ఏం పెట్టలేదండి. ఇంకా చాలా బాగా పెట్టారు. ఒక స్వీట్ వేశారు, అలాగే బిర్యానీ, పచ్చడి, పప్పు, కర్రీ చాలా బాగా పెట్టారు. నాకే ఆశ్చర్యం వేసింది. ఈ ఒక్క రోజు అయితే మేము వెళ్ళామండి. ఈరోజే ఇలా పెట్టారేమో అనుకోవచ్చు, కానీ అక్కడ నెల రోజులు కూడా అదే విధంగా పెట్టారంటండి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ అదే ఆశ్చర్యపోయారు. మనం ఏదో పెళ్ళిళ్ళప్పుడు గట్ట ఏదో ఒక 10,000 మంది 5,000 మంది భోజనాలకే చాలా ఇబ్బంది అయిపోయి తలతొక్కుడైపోయి అలా అయిపోతుంది కదా. కానీ ఇక్కడ ప్రతిరోజు కూడా 40-50 వేల మంది మహిళలు భోజనాలకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో రుచిగా చాలా బాగా అయితే భోజనాలు పెట్టారంటండి. ఎందుకంటే మనం ఒకరోజే వెళ్ళాము, కానీ అక్కడ డైలీ వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్పారండి. కానీ మమ్మల్ని ఒకే మాట అన్నారు, దగ్గరలో ఉండి కూడా మీరు ఇప్పుడు దాకా రాలేదా అమ్మా అనేసి. అప్పుడు అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ మిస్ అవ్వకూడదు, అయ్యయ్యో అనిపించింది. కానీ లాస్ట్లో ఒక్కరోజైనా ఈ అవకాశం మనకు వచ్చింది, మనం కూడా కొంచెం కుంకుమ అందులో చేరింది ఆ కోటి కుంకుమ అర్చనలో అనిపించిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అలాగే ఈవినింగ్ వచ్చేసి కోటి దీపోత్సవం కూడా జరుగుద్దంటండి. మనం దీనికి కూడా ఏమి తీసుకెళ్ళిన అవసరం లేదంట. ఒత్తులు, ఆయిల్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారంట. మనం దీపాలు వెలిగించుకోవటమేనంటండి. దానికి కూడా ఎంత చక్కగా ఒక ప్లేస్ ఏర్పాటు చేసి అక్కడ చాలా బాగా సర్దారండి. ఒక్కొక్కరికి కూడా 150 ప్రమిదలు ఇచ్చి దీపాలు వెలిగించుకునే అవకాశం అయితే ఇచ్చారంట. ఈ సైడ్ అంతా కూడా అవేనండి దీపోత్సవం చేసుకునే ప్లేస్ అంట. అక్కడ కూడా ఒక కొండలా పెట్టి ఆ కొండపైన శివలింగాన్ని పెట్టి చాలా బాగా అలంకరించారండి. చాలా బాగుంది. అటు పక్క వెళ్ళి వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఇటు పక్క యాగశాల అవన్నీ చూద్దాం అన్నట్టుగా వచ్చేసాము. వీడియో అయితే షూట్ చేయలేదు. చూసారు కదండి లోపల ఎంతమంది మహిళలు ఉన్నారు, బయటన అలాగే ఎక్కడ చూసినా జనం చూసారు కదా. వీళ్ళందరూ కూడా ఇంకా అభిషేకం తర్వాత కూడా గురువుగారు ఏవో చెప్తున్నారండి, అవన్నీ అయితే వింటున్నారు. మేము కూడా యాగశాల చూసేసి ఈ పక్క నుంచే లోపలికి వెళ్ళడానికి ఓపెన్ ప్లేస్ ఉందండి. వీళ్ళందరూ కూడా భోజనానికి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు మొత్తం హాల్ అయితే కొంచెం ఖాళీ అవుతుంది ఆ లోపల. ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకుందాం కదా. అలాగే ప్రతిరోజు కుంకుమ చేసే కుంకుమ అంతా తీసుకుంటున్నారు కదండి. లలిత అయిపోయిన తర్వాత ఆ కుంకుమ అంతా కూడా అమ్మవారి వెనకతల రాసుల్లో అయితే వేశారండి. చాలా బాగుంది. దూరం నుంచి వీడియో షూట్ చేసినంత క్లారిటీగా లేదు, ఇటు నుంచి వెళ్ళి అయితే తీద్దాం కదనేసి. చూసారు కదా లాస్ట్ రోజు పూర్ణావతి వేయడానికి, హోమం వేయడానికి చాలా ఏర్పాట్లు అయితే జరిగాయండి. అలాగే మేము వెళ్ళింది సోమవారం కదా, 4వ సోమవారం. మంగళవారం వచ్చేసి హనుమానికి 1,00,000 అట్టుపళ్ళుతో పూజ అయితే చేశారంటండి. ఆ వీడియో కూడా ఉంది. ఈ వీడియో చివరిని అయితే యాడ్ చేశాను, మా ఫ్రెండ్ పంపించిందండి. ఆ తరువాత వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా బూరెలు తీసుకురమ్మన్నారంట. బూరెలతో ఏదో రాసుల కింద పోస్ట్ చేశారనేసి చెప్పారు. కానీ ఇంకా నిజంగా ప్రతి ఒక్కరూ కూడా జన్మ ధన్యమైపోయిందని చెప్పిన వాళ్ళేనండి. ఇవన్నీ చూసి లాస్ట్లో మాకు కూడా ఈ అవకాశం అయితే వచ్చింది. చూసారు కదా ఇక్కడ మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది. అందరూ భోజనానికి అయితే వెళ్తారు. సంకీర్తనం మీరు పిలిస్తే ఆయన వస్తారు వేరేకి. ఎందుకంటే ఆయన ఈ కళ్యాణం ఆయన చేయించాలనుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కళ్యాణం జరిగింది. మొన్న వీళ్ళిద్దరి సన్నిధిలో శ్రీనివాస కళ్యాణం జరిగింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి పెద్దల కింద కూర్చోబోతున్నారు. కాబట్టి గట్టిగా పిలవండి, మన సౌమ్యమైన పోయిందా గోవిందా అంటే గోవిందా గోవిందా గోవిందా. మంచిది. మీ అందరికీ నేను చల్లలేదు కంగారు పడ్డా. అందరికీ ఏం చల్లలేదు. ఈ తీర్థం అంతా
విడిచిపెట్టి సాయంత్రము మీ అందరికీ తీర్థం లోపల తీసుకునేదానికి వేస్తాం. బయటలాగే మీకు ఇది మేము సంప్రోక్షణ చేసేదే కాకుండా మీకు తీర్థం తీసుకునేదానికి అందరికీ ఏర్పాటు చేస్తాం. కాబట్టి కంగారు పడకండి, మీ అందరికీ తీర్థం తీసి పెట్టారు. నేను మీ ఎవ్వరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సమానమే. ఏమనలే ఇక్కడ అమ్మవార్లకి ఇరువైపులా వచ్చేసి ప్రతిరోజు పూజ చేసే కుంకాన్నంతా కూడా రాసుల్లా అయితే వేశారండి. ఇంకా ఎంత చక్కగా ఉన్నాయో ఆ రాసులు అయితే, కుంకుమ రాసులు చూసారు కదా. ఇక్కడ అమ్మవారి వెనకాల రెడ్గా కనిపిస్తుంది కదా, అదంతా కూడా కుంకుమేనండి. అక్కడ సేవకులు ఉన్నారు కదా, గ్రీన్ శారీ కట్టుకున్న సేవకులు అయితే ఆ కుంకాన్ని స్వయంగా వాళ్ళ చేతులతో చక్కగా అద్దుతున్నారండి. చూడండి ఇక్కడంతా కూడా కుంకుమ బకెట్లతో పెట్టారు కదా, అదంతా కూడా ఇక్కడ కొండలా అయితే వేశారు. ఇరువైపులా కూడా అమ్మవార్లకి కుంకుమ రాసులు అయితే వేశారండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా వీడియో ఇంకా దూరం నుంచి తీసిన వాళ్ళని అంత క్లారిటీగా అయితే లేదు. నెక్స్ట్ ఎక్కువ జనం ఉండటం వల్ల అటు ఇటు మొబైల్ కూడా ఊపేసినట్టుగా అయిపోయి అంత క్లారిటీగా అయితే లేదండి. కానీ ఇంత దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటామని కూడా అనుకోలేదండి. అంత జనాన్ని దాటుకు వెళ్ళగలమా అనిపించింది. కానీ మేము యాగశాల చూద్దామని వచ్చి లోపలికైతే వచ్చాము. ఇంత దగ్గర నుంచి అమ్మవారిని అయితే దర్శించుకుంటామని అస్సలు అనుకోలేదండి. కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను చూడలేదు ఫోన్లో, అలాంటిది చెప్పిన తర్వాత కూడా చూడలేదు. ఇక్కడికి వచ్చి ఒకేసారి చూతుల్లోకి చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. ఇంకా లాస్ట్ రోజు ఇలా దర్శనం అయ్యిందా అనిపించింది. చూసారు కదా ఇంత పెద్ద హాల్లో ఇప్పటి వరకు అన్ని వేల మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఖాళీ అయిపోతుందండి. భోజనాలకి అయితే వెళ్తున్నారు. మేము ఈవినింగ్ దాకా ఉండి ఈవినింగ్ దీపాలు కూడా వెలిగించుకు వద్దాం అనుకున్నాము ఫస్ట్ అయితే. కానీ ఇంతమందిని చూసిన తరువాత ఇంతమందిలో మనం వెలిగించుకోవాలంటే అవుతుందో అవ్వదో అన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగామండి. అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్పారు, ఏమండి ఉంటే చూడ్డానికి అయితే ఉండండి, కానీ దీపాలు వెలిగించుకోవాలి అంటే అవ్వదండి. ఎందుకంటే రోజుకి ఇంతమందికనే టోకెన్స్ అయితే ఇస్తున్నారు. అది కూడా ఇప్పుడు టైం వచ్చేసి 2 అయ్యిందండి. ఇప్పుడు వెళ్ళి లైన్లో నుంచున్నట్లయితే మీకు 4 వరకు కూడా టోకెన్స్ అయితే ఇస్తారు. ఆ టోకెన్స్ దొరికిన వాళ్ళందరం కూడా వెళ్ళి దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. అవి కూడా లెక్కగా ఉంటాయండి. మేమైతే 2 డేస్ నుంచి అసలు వెలిగించుకోవడానికి కుదరటం లేదు. ఇక్కడ వడ్డం చేస్తున్నారు కదా, వడ్డంలో అయితే ఉండిపోతున్నారంట. వెళ్తుల్లోకి టోకెన్స్ అయిపోతున్నాయండి. కానీ మీరు దూరం నుంచి వచ్చినట్లున్నారు, మళ్ళీ లేట్ అయిపోద్ది, 9, 10 అలా అయిపోద్ది. ఈరోజు కళ్యాణం ఒకటి ఉంది కదా చూసుకోండి మరి అని చెప్పారు. ఇంకా సర్లే అనేసి వేరే ఒక్కళ్ళని అడిగితే వాళ్ళు కూడా అలాగే చెప్పారండి. ఇంకా చూసారు కదా ఈ క్యూ లైన్లో నుంచున్న వాళ్ళందరూ కూడా దీపాలు వెలిగించుకోవడానికి టోకెన్ల గురించి అంటండి. అమ్మో ఇంత లైన్లో నుంచుంటే మనకు ఆ టోకెన్లు వస్తాయో రావో తెలీదు, ఇంకా ఈవినింగ్ లేట్ అయిపోద్ది కదా అన్నట్టుగా మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి. చూసారు కదా దీపాలు వెలిగించుకోవడానికంటండి ఈ క్యూ లైన్ అంతాని 3-4 కిలోమీటర్ల వరకు ఉందండి. ఇంకా సర్లే అనేసి మేమైతే ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయాము. ఇంకా కాకినాడ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తం బస్సుల్లో ఏంటి, ఆటోల్లో ఏంటి, బండ్ల మీద ఏంటి, ఇంక ఈ రెడ్ శారీ వాళ్ళేనండి. ఎక్కడ చూసినా కూడా కళ్ళు చెదిరిపోయేలా ప్రతి ఒక్కరూ కూడా ఈ చీరల్లోనే కనిపిస్తున్నారు.
అలాగే నెక్స్ట్ డే మంగళవారం వచ్చేసి హనుమానికి అట్టుపళ్ళు రాసులండి. చూసారు కదా, 1,00,000 అట్టుపళ్ళుతో పూజ అయితే చేశారంట. ఇలా ఇక్కడ లలితా పారాయణం, కోటి కుంకుమర్చన ఒక్కటే కాదండి, ప్రతి దేవుళ్ళని దేవతల్ని అభిషేకాలు, పూజలు, కళ్యాణాలు అన్నీ జరిగాయంట. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుసుకుందాం.